రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థను పటిష్టం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమల్లో భాగంగా ఈ సంస్థలో నియామకాలను చేపట్టడానికి సిద్ధమవుతుంది. ఏటా సుమారు 4.50 లక్షల ఇండ్లను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే గృహ నిర్మాణ సంస్థకు పెద్ద ఎత్తున యంత్రాంగం అవసరం. దీనిపై అధికారులు ఓ నివేదికను తయారు చేశారు. గృహ నిర్మాణ సంస్థకు 712 మంది ఏఈలు, 120 మంది డీఈలు, 712 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు అవసరమని గుర్తించింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో 115 మంది ఏఈలు, 79 మంది డీఈలు, 22 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. వీరికి తోడు ఇతర శాఖల నుంచి 141 మంది ఏఈలు, 49 మంది డీఈలు సమకూర్చుకుంది. ప్రస్తుతం ఉన్న అధికారులలో చాలామంది పదవీ విరమణ చేయనున్నారు. సుమారు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో 71,000 మందికి ప్రభుత్వం మంజూరు చేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున ఇండ్లను మంజూరు చేయడానికి సిద్ధమవుతుంది. అప్పటిలోగా గృహ నిర్మాణ సంస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపడితే ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి రాబోయే 2 నెలలలో నియామక ప్రక్రియను పూర్తి చేసుకుంటే క్షేత్రస్థాయిలో ఇండ్ల పథకాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి 3-4 మండలాలకు ఒక ఏఈ, 2-3 నియోజకవర్గాలకు ఒక డీఈ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ శాఖలో ఉన్న ఈఈలను ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థకు జిల్లా పీడీలుగా నియమించింది. ఇందులోనూ ఖాళీలు ఏర్పడడంతో కొన్ని చోట్ల ఒక పీడీ 2 జిల్లాలను పర్యవేక్షిస్తున్నారు.